రెడీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో వ్లాగ్స్. ఇలా ఎన్ఎస్ఎస్ క్యాంప్ డే 7 లాస్ట్ డే ఇలా వెళ్ళిపోతున్నారు. అండ్ నిన్న డే 6 అయితే చాలా బాగా జరుగుండే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాల్ రైటింగ్స్, శ్రమదానం, ప్రజలతోని ఇంటరాక్షన్, మంచి వ్యవసాయం గురించి మంచి సెషన్స్ అండ్ స్వచ్ఛ భారత్ గురించి సెషన్స్ జరుగుండే. అండ్ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగా జరుగుండే. ఎందుకంటే ఈ 7 days నుంచి ఎవరైతే పిల్లలు వీళ్ళతో స్పెండ్ చేసిన వాళ్ళు, 100 నేర్చుకున్న వాళ్ళు, గేమ్స్ ఆడిన వాళ్ళు, వాళ్ళందరూ కలిసి సామూహికంగా భోజనం చేసి ఉండే. సో ఫస్ట్ అయితే అది యూజ్ చేసేది. చాలా అంటే చాలా బాగా జరిగింది కదా. ఇప్పుడైతే మనం ఈ 7 days నుంచి మనతోని ఉన్న ఈ వాలంటీర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకుందాం, వాళ్ళు ఎట్లా ఫీల్ అయిపోయారో. సో దాని తర్వాత జరిగే ప్రాసెస్ అంతా కవర్ చేసేద్దాం, అట్లనే బ్లాగ్ ఎండ్ చేసి పడేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఏదో పెళ్లి లేట్ చేయడం వల్ల గిట్ల అవుతుంది, కానీ ఒకప్పుడు ఇదంతా అయిపోయి ఇప్పటి వరకు మళ్ళీ పడిపోయే. యాక్చువల్లీ మాకు వచ్చే ముందు మేము ఎక్కడ స్టే చేయాలనేది ఒక పెద్ద ప్రాబ్లం ఉండే మాకు. సో గర్ల్స్ థింగ్స్ వేరుంటాయి, సో ఎక్కడ స్టే చేయాలి, ఎంత ప్రాబ్లం ఉంటుందో అనుకున్నాం. ఇంట్లో అయితే ఫస్ట్ అద్దు వేరే ఊరి దగ్గర మీరు ఎట్లా ఉంటారు, రిలేషన్స్ ఇంటికే పంపినప్పుడు గట్లెట్లా పంపిస్తాం అన్నారు. చూద్దామని సార్ వాళ్ళకి వచ్చే ధైర్యం చెప్పినాక సరే అని ఇంట్రెస్టింగ్గా వచ్చినాక ఆయన కూడా బాగా డౌట్స్ ఉండే, కానీ ఎట్లైనా ఒకరికి అడ్జస్ట్ అయిదాం, ఒక 6-7 days అంతే కదా అనుకొని వచ్చినాము. కానీ ఇక్కడ వచ్చినాక అసలు ఎట్లా గడిచిపోయినాయి ఈ రోజులు, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు, అసలు ఇలాంటి ఊరు మాకెందుకు లేదు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఎవరు కూడా వేరే వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళ బంధువులనే ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోలేరు. అవునవును. సో వేరే వాళ్ళని ఉంచుకుంటారా, వాళ్ళు ఎట్లుంటారో, అసలు మేము ఎట్లా ఉండాలో అని చాలా భయపడి వచ్చాం. ఫస్ట్ డే ఇంట్లోకి వెళ్ళంగానే ఆంటీ ఎంత స్మైల్తో రిసీవ్ చేసుకున్నారంటే అసలు నెక్స్ట్ డే నుంచి ఇక మొత్తం ఇంట్లో లాగానే బిహేవ్ చేస్తున్నాం. మేము క్యాంప్కి వచ్చినప్పుడు నేను ఏదో ఇక్కడ ఏదో వర్క్ చేయాలి అనే ఉద్దేశంతోనే వచ్చిన. ఎలాంటి ఇన్ఛార్జ్షిప్ తీసుకోకుండా వర్క్ చేసి వెళ్ళాలి, అందరిలో ఒకరిగా ఉండాలి అని వచ్చిన. 100-120 మెంబర్స్ వరకు ఒక్కదాన్ని ఉండగలనన్న ధైర్యం అయితే వచ్చింది. మార్నింగ్ 6 నుండి స్టార్ట్ అయితే 7:30 వరకు గ్రౌండ్లో ఎంత హ్యాపీగా ఉన్నదంటే అందరు మొహాలలో నవ్వు. చిన్న పిల్లలు అయితే మాకంటే ముందే వెళ్ళి ఎప్పుడు వస్తారా అన్నట్లు వాళ్ళు ఎదురు చూపులు. అక్కడ పోయినాక ఎంత మైండ్ ఎంత కూల్ అయిందంటే అంత కూల్ అయింది. తెలుసు ఇంటర్లో అది చేసినప్పుడు మాట ఒక రోజు జరిపిస్తారు, మమ అనిపించే రకం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం 7 రోజులు ఏదన్నా చేసిపోవాలి, చేయడం కాదు చెయ్యాలి, నేర్చుకోవాలి, దాన్ని ఊళ్ళల్లో పాటించాలి. ఇంకా ఇక్కడికి వచ్చినాక మేము ఏం నేర్చుకున్నాం అంటే తెలుగు అన్నోన్ పర్సన్స్తోని ఎలా మింగిల్ కావాలి, ఎలా అడ్జస్ట్ కావాలి అనేది నేర్చుకున్నాం. ఎందుకంటే నేనైతే ఫస్ట్ నుండి హాస్టలే, ఇంకా ఎవరితోనూ కూడా ఎలా మింగిల్ కావాలో కూడా నాకు కరెక్ట్ తెలియదు. కానీ ఇక్కడికి వచ్చినాక అన్నోన్ పర్సన్స్తో వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా అడ్జస్ట్ కావాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ అంచుకొని ఉండాలి, ఎక్కడ మనం పై స్టెప్లో ఉండాలి అనేది కంప్లీట్గా తెలుసుకోవచ్చు. ఊరికి కొంచెం సేవ చేస్తుంటే అయ్యో చేస్తున్నారు కదా మనం కూడా, అంటే ఎక్కడి నుండో వచ్చి మన ఊరికి సేవ చేయడం ఏంటి వీళ్ళు
అని అనిపించింది. కాకపోతే వాళ్ళు రావడంతోనే మన విలేజ్కి అంటే ఈ విలేజ్కి అవేర్నెస్ వచ్చింది. అప్పుడు రోజు మీటింగ్ జరిగిన తర్వాత తెలిసింది వీళ్ళు ఎంత ఊరు వాళ్ళు ఎంత యూనిటీగా ఉంటారు అనేది అర్థమైంది. తర్వాత మళ్ళీ ఏ మీటింగ్ పెట్టినా కానీ ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. అబ్బాయి యూనిటీ అంటే ఇలా ఉండాలి అని అనిపించింది. అసలు ఈ 7 రోజులు ఎట్లా అనిపించిందంటే మా ఊర్లో కూడా ఒక గ్రౌండ్ ఉంటే మా ఊర్లో పిల్లలని అందరినీ తీసుకెళ్ళి అట్లా ఆడిపించాలని నాకు ఈ ఇన్ఛార్జి ద్వారా మస్తు ఖుషి అన్నట్టు అట్లా వచ్చింది. ట్రై చేస్తాను నేను మా ఊర్లో కూడా. ఫస్ట్ వచ్చే ముందు ఎప్పుడైపోతుంది అనే ఉద్దేశంతోనే వచ్చినాక ఎందుకు అయిపోతుంది అనే ఉద్దేశంతో వెళ్తున్నా. సెకండ్ ఇయర్లో మా బ్యాచ్ తోటి వచ్చినప్పుడు ఇంత ఏడుపు వస్తుంది, ఇప్పుడు ఏడుపు వస్తుంది. ఇంత ఏడుపు రాలేదు, ఎందుకంటే వాళ్ళని మళ్ళీ కలుస్తా ఏముందిలే అనిపించింది. కానీ మీ అందరిని చూస్తే నిజంగా ఏడుపు వస్తుంది, ఎందుకంటే ఇక మిమ్మల్ని కలవలేను కావచ్చు. బాగా చూడు చెప్పు చెప్పు అన్నయ్యకు ఏడొద్దు తప్పను ఎందుకు ఎత్తున్నా చెప్పు అన్నయ్య ఏడొద్దని చెప్పు నీకు హ్యాండ్ రైటింగ్ అది చిన్న ఆయన కన్నా చూడలేక నీకు అన్నదు. అరే చిన్ని చూడు ఏం చెప్పాలంటే ఇంకా మా దగ్గర మాట లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఊరు కూడా మంచిగా ఉన్నది, అందరూ కలిసి మలిసి ఉంటారు, యూనిటీ ఉన్నది అందరూ. చెప్పు నన్నారే నానే రరే రారే రారే రరే దీని దయాలో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? 7 days ఎక్స్పీరియన్స్. 7 daysలో ఏమన్నా రోజుకో యాక్టివిటీ, రోజుకో వర్క్, రోజుకో కొత్త మనుషులు కలవడం. అసలు మొత్తానికైతే సూపర్ అన్న క్యాంప్. అసలు అంటే మా సీనియర్లు ఏడ్చేటప్పుడు ఏమో అనుకున్నాం కానీ వీడుకొల్లు యొక్క పెయిన్ ఎంత ఉంటుందో తెలిసింది ఇప్పుడే. లైఫ్ అంటేనే అంత అన్న ట్రైన్ జర్నీ లాంటిది. ఏదో ఒక స్టేషన్ కాడ ఆగాల్సిందే, ఆగాలి తర్వాత ఉరకాలి. ఈ స్టేషన్ వచ్చింది, ఆగినాం, ఉరకాల్సిన పరిస్థితి వచ్చింది.
తాగిన అనుకో మంచిగా కడుపు నిండా తింటా పోయి సప్పుడేక వంట ఎవరిని ముట్టుకోను. నాకేమైతే చెప్పు. నీకు తెలుసా, మా అయ్యకు మా తాతకు 4 ఎకరాలు ఉండే. 2 ఎకరాలు అమ్మి తాగుకుంటే మంచిగా ఎంజాయ్ చేసిండు. మా అయ్యకు 2 ఎకరాలు ఉండే. 1 ఎకరం అమ్మి మంచి సమ్మలు ఆవుకుంటే ఎంజాయ్ చేసిండు. నేను 1 ఎకరం అమ్మద్దా? నేను ఎంజాయ్ చేయదు రేపు. అరే నీకేరా ప్రాబ్లం, నీ హెల్త్ ప్రాబ్లం. మా అయ్యకేం కాదు, నాకేం కాదు. నేను మంచి సమ్మగా వంట చెప్తాను. నీ లీవరు లీక్ అవుతుందన్నా, నీ హార్ట్ హైజాక్ అవుతుందన్నా, నీ కిడ్నీ కిడ్నాప్ అవుతుందన్నా, నీ బ్లాడర్ బ్యాడ్ అవుతుందన్నా, అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్నా అన్న. మందులు తింటే మంచిగా అవుతుంది కానీ అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్నా ఆఖరికి నీ బతుకు టీడింగ్ డింగ్ అన్న. అర్థమైందా? టీడింగ్ డింగా. ఇప్పుడు చెప్పు, నీకు ఎప్పుడు అనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు తాగుతావు చెప్పు నువ్వు. అన్నా నువ్వు చెప్తుంటే నాకు భయం అవుతుంది అన్న. అదే మరి నువ్వు చెప్తుంటే నాకు టెన్షన్ పెరుగుతుంది అన్న. భయపడాలి, గట్లుంటేనే బతుకుతారు మనిషి అన్నాడు. ఈ టెన్షన్లా మందు తాగంది టెన్షన్ పోదన్నా. నేను మందు తాగుతా అన్న. అరే ఏ టెన్షన్ నాకు బ్యాగ్ ఎక్కువైంది, నేను పోతున్నా.